అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం నరేష్. సొమ్మొకరిది సోకొకరిది. అత్త సొమ్మునట అల్లుడు దానం చేసిందట. మరి అలా కేంద్రమేమో సన్న బియ్యం ప్రజలందరికీ పంచమని ఇస్తే, లేదు లేదు మేమే ఇస్తాము, మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని డబ్బాలు గప్పాలు చెప్పుకునే పరిస్థితి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ది. ఇలా ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇవాళ ఈ సన్న బియ్యం పంపిణీ మేమే ఇస్తున్నామని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారు. అక్కడనేమో రాహుల్ గాంధీ ఓటు చోరీ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అక్కడ చెప్తారు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మీరు కాదా ఇలాంటి ఓటు చోరీ కోసం చేసే దొంగ పనులని ఖచ్చితంగా అర్థమవుతుంది. అదంతా మోడీ గారు ఇస్తున్న పథకాలే అని ప్రజలందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలలోనే మీ పరిస్థితి ఏందనేది ప్రజలందరికీ అర్థమైంది. మీరు ఈ సన్న బియ్యం ఇస్తాను, పట్టు చీరలు పంచుతాను, బతుకమ్మ చీరలు పంచుతాను, మీకు నచ్చిన డేట్లల్లో నచ్చిన పేర్ల మీద సోనియా గాంధీ చీరలను పెట్టుకుని మీరు ఏం చేసినా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇదొక్కటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. మోడీ గారి మీద ప్రజలందరికీ విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని చూస్తున్నారు. మీకు ప్రజలందరూ ఓటుతోటే బుద్ధి చెప్తారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే జెండా, అది భారతీయ జనతా పార్టీ జెండే.